నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. జూరాల నుంచి 98,290 క్యూసెక్ల ప్రవాహం. తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్చల్. ట్రాఫిక్ అంతరాయం, అడవిలోకి మళ్లించిన అధికారులు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్. 1290 కోట్ల విలువైన తాగునీటి పథకానికి శంకుస్థాపన. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని బిహార్ ముద్దుబిడ్డన్న మోదీ. టీఎన్టీలోని భారతీయులకు ఓసీఐ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటన. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం. నేడో రేపో ట్రంప్ సంతకం చేసే అవకాశం. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. జూరాల నుంచి 98,290 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 875.90 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 167.87 టీఎంసీలుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,318 క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు సమీపంలో ఏనుగుల గుంపు రాత్రి సంచరించింది. రోడ్డుకు సమీపానికి వచ్చిన ఏనుగుల గుంపు వల్ల కాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి మళ్లించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్పై దాడి జరిగింది. 2021 ఎన్నికల్లో బొనిగుల నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఎన్నికయ్యారు. గురువారం కట్టెంపూడి అడ్డ రోడ్డు వద్ద ఓ హోటల్లో నాగమల్లేశ్వరరావు ఉండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. పాత కక్షలే దాడికి కారణంగా భావిస్తున్నారు. నాగమల్లేశ్వరరావును గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. 2019లో టీడీపీ నాయుడికి బండ్లమూడి బాబురావుపై హత్యాయత్నం కేసులో నాగమల్లేశ్వరరావు నిందితుడిగా ఉన్నారు. దాడి నేపథ్యంలో మన్నవ గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న 5 అంతర్జిల్లాల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ స్టేషన్ పరిధిలో బ్యాటరీ చోరీలకు పాల్పడుతున్న నరేంద్ర భవానీ, పైలా రాకేష్, వెంకట సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 6 లక్షల రూపాయల విలువైన 65 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఆటోలు దొంగతనం చేస్తున్న 2 పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 17 లక్షల రూపాయల విలువైన 13 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి పరస నాగరాజు మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది బైపాస్ రోడ్డు ఉండి దగ్గర. ఈ కేసులో ముద్దాయి ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ముద్దాయి పాత నేరస్తుడు అయి ఉన్నాడు. ఈయన ప్రీవియస్ కూడా 11 కేసెస్ ఈయన మీద రిజిస్టర్ చేయడం జరిగింది. పోలిశెట్టి గణేష్ కూడా ఉన్నాడు ఈ కేసులో. కన్ఫెషన్ స్టేట్మెంట్ గా ఒప్పుదల స్టేట్మెంట్ లో నేరాలు 13 ఆటోలు దొంగతనం చేసేటట్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మొత్తం ఈ ఆటోస్ వీళ్ళు 17 lakhs ప్రాపర్టీ ఇది మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేయడం జరిగింది. గిరిజనుల పాలిట ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తన తోటలో సాగు చేసిన 300 రకాల మామిడి పండ్లను అల్లూరి జిల్లా కురిడి గ్రామస్తులకు పంపించారు. పవన్ ఆదేశాలతో అధికారులు ఇంటింటికి వెళ్లి మామిడి పళ్లు పంపిణీ చేశారు. ఇటీవలే కురిడి గ్రామాన్ని సందర్శించిన పవన్ అక్కడి స్థానికులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. కష్టసుఖాల్లో పెద్ద దిక్కుగా ఉంటారన్న పవన్ మాటలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సాయిబాబా భక్తులు గ్రామస్తులతో కలిసి గ్రామ వీధుల్లో ఇంటింటికి తిరిగి జోలె పట్టి భిక్షాటన చేశారు. గ్రామ ప్రజల నుంచి నిత్యావసర సరుకులు స్వీకరించారు.
ప్రతి ఒక్కరిని గురు పౌర్ణమి వేడుకలో భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. సాంకేతికత దిశను మార్చే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు అవుతుంటే ఆ ఫలాలు విశాఖ అందుకోనుంది. 2026 జనవరి నాటికి రాజధానిలో క్వాంటం టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అందుకు కావలసిన ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందనుంది. వచ్చే 6 నెలల్లో 15 ప్రముఖ ఐటీ సంస్థలు సాగర నగరంలో ఏర్పాటు చేసేలా సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటం వ్యాలీ విశాఖ నగర గమనాన్నే మార్చబోతోంది. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా విశాఖ, విజయవాడ నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. క్వాంటం టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంజనీర్లకు శిక్షణా కేంద్రంగా విశాఖ మారనుంది. బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్నేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చే క్వాంటం టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే పనిచేయాలి. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని సంస్థలు ఇప్పటి నుంచే మొదలు పెడతాయి. డేటా సెంటర్, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు, సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణుల అంచనా. ఇప్పటికే విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ ఉండడం వల్ల వేగంగా అభివృద్ధికి అవకాశం ఉంది. రాబోయే 6 నెలల్లో విశాఖలో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు కొలిక్కొచ్చాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఐటీ సేవలందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది వ్యవధిలో 8,230 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, WNS, పాత్ర, కాంజ్యూయెంట్, ఫ్లూయెంట్ గ్రిడ్, ACN, మిరాకిల్, టెక్ సర్వే, ప్రోవిజిల్ వంటి 15 పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కంపెనీ కనిష్టంగా 700 మందికి, గరిష్టంగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాక సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 35,000 మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం TCS 1,370 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 12,000 మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు ఐటీ హిల్ 3లో 22 ఎకరాల్ని ప్రభుత్వం 99 పైసలకు కేటాయించింది. సొంత భవనాల్ని నిర్మించే వరకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మధురవాడ ఐటీ హిల్ 2లో భవనాన్ని TCS కు సబ్లీజుకిచ్చేందుకు అనుమతించింది. అమెరికా కేంద్రంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో 194వ ర్యాంకులో ఉన్న కాగ్నిజెంట్ సంస్థ 1,582.96 కోట్ల పెట్టుబడులతో విశాఖలో అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థకు మధురవాడ దగ్గర 22.19 ఎకరాల్ని 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. 2029 జూన్ నాటికి మొదటి దశ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. విశాఖలో AI డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని గూగుల్ కుదుర్చుకుంది. మధురవాడలో 80 ఎకరాల్ని ప్రభుత్వం సంస్థకు కేటాయించింది. సుమారు 10,000 మంది విద్యార్థులకు AI, క్లౌడ్ సర్టిఫికేషన్, మెంటార్షిప్ ద్వారా అంకుర సంస్థలకు మద్దతు, క్లౌడ్ క్రెడిట్స్, వైద్య రంగంలో AI ఆధారంగా పరిష్కారాలు చూపేందుకు అంగీకరించింది. విశాఖలో డేటా సెంటర్, ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటుకు 5,278 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది. కాపులుప్పాడ దగ్గర 56.5 ఎకరాల్ని ఎకరా 50 లక్షల చొప్పున, ఐటీ హల్ 3లో 3.5 ఎకరాల్ని ఎకరా 1 కోటి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం అనేది ఆంధ్రుల ఆర్థిక రాజధాని. దాంట్లో భాగంగా ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. TCS కానీ, కాగ్నిసెంట్ క్లియర్ చేస్తాం. ముందు ఇంకా అనేక ఐటీ పరిశ్రమలు విశాఖపట్నాన్ని తీసుకొస్తాం. విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ఐటీ డెస్టినేషన్గా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు. ఒక ఐటీ ఉద్యోగం వస్తే దానివల్ల కనీసం 5 నుంచి 7 అనుబంధ ఉద్యోగాలు తయారవుతాయి. అది మా లక్ష్యం. ఒక 5 లక్షల ఐటీ ఉద్యోగాలు విశాఖపట్నంలో క్రియేట్ చేయాలని మా లక్ష్యం. ఇలాంటి బ్రాండ్ కంపెనీలకి 99 పైసలకే కూటమి ప్రభుత్వం భూమి ఇస్తుంది. అందుకే ఈరోజు TCS విశాఖపట్నం వచ్చింది, అందుకే కాగ్నిసెంట్ వచ్చింది. ముందు ఇంకా అద్భుతమైన ఐటీ సంస్థలు విశాఖపట్నానికి వస్తాయి.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా సుమారు 2.5 లక్షల మంది పట్టభద్రులై బయటకొస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వేల మంది హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోయారు. ఐటీ సంస్థల్ని విశాఖ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో సొంత రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందన్న ఆశలు వారిలో చిగురిస్తున్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పెర్సాద్ బిషెర్ను బీహార్ ముద్దుబిడ్డగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 8 రోజుల విదేశీ పర్యటనలో ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్న ప్రధాని అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కమలా పూర్వీకులు బీహార్లోని బక్సర్కు చెందినవారని, అక్కడి ప్రజలు ఆమెను బీహార్ కుమార్తెగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు. ట్రినిడాడ్లోని పలు వీధులకు బనారస్, పట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి పేర్లు ఉన్నాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందన్నారు. ఇక్కడి భారతీయుల సహకారంతో ఆ దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని 6వ తరం వరకు భారతీయులకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల వారంతా భారత్లో ఎటువంటి పరిమితులు లేకుండా నివసించేందుకు, పనిచేసేందుకు వీలు కలుగుతుందన్నారు. అంతకుముందు ఆ దేశ ప్రధాని కమలాకు పవిత్రమైన మహాకుంభ జలంతో పాటు రామమందిరం ప్రతిమను మోదీ బహుకరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత అణుయుద్ధం జరిగే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది. నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి అణు వార్హెడ్ ఉందా లేదా అని గుర్తించేందుకు తమ సైన్యం వద్ద కేవలం 30-45 సెకన్ల సమయం మాత్రమే ఉందని పాకిస్తాన్ ప్రధాని సలహాదారు రానా సనావుల్లా తెలిపారు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని అన్నారు. అణు వార్హెడ్ను వినియోగించకుండా భారత్ మంచి పనిచేసిందని అనటం లేదు, కానీ అదే సమయంలో పాకిస్తాన్ తప్పుగా అర్థం చేసుకుంటే తర్వాత పరిణామాలు అణుయుద్ధానికి దారి తీసేవని సనావుల్లా తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ జోక్యం చేసుకుని ప్రపంచాన్ని విపత్తు నుంచి కాపాడారని ఆయన అన్నారు. అందుకే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారని సనావుల్లా చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో చైనా సరుకును నమ్ముకొని భంగపడ్డ పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. భారత్ చేసిన దాడులను చైనా నుంచి తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడంతో అగ్రరాజ్యంతో రక్షణ సంబంధాల బలోపేతం దిశగా పాక్ అడుగులు వేస్తోంది. అమెరికాలో పాక్ సైనికాధికారులు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించగా, తాజాగా పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు అక్కడికి వెళ్లి అమెరికా సైనికాధికారులతో సమావేశమయ్యారు. F-16 ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పాక్ యోచిస్తోందని తెలుస్తోంది. అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని, భారత వైమానిక, క్షిపణి దాడుల్ని అవి అడ్డుకుంటాయని బీరాలు పలికిన పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో చుక్కెదురైంది. చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9 LY-80 వ్యవస్థలో వాటి రాడార్లు భారత్ ప్రయోగించిన క్షిపణుల్ని ఆపలేకపోయాయి. చైనా గగనతల రక్షణ వ్యవస్థలు విఫలం కావడమో, సకాలంలో గుర్తించలేకపోవడమో జరిగి ఉండొచ్చని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలో చైనా సరుకుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని పాకిస్తాన్ వెతుకుతోంది. ఈ నేపథ్యంలో పాక్ సైనికాధికారుల వరుస అమెరికా పర్యటనలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అలా అమెరికా వెళ్లొచ్చారో లేదో, పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు సైతం తాజాగా అగ్రరాజ్యానికి వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుఎస్తో రక్షణ సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికి ఈ వరుస పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది. చైనా పరికరాల విశ్వసనీయతపై ఆందోళనల నేపథ్యంలో అమెరికాకు చెందిన అధునాతన ఆయుధాలు, వ్యవస్థలతో తమ వైమానిక దళాన్ని ఆధునీకరించడంపై పాక్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఎయిర్ మార్షల్, యుఎస్ మిలిటరీ, ఇతర నాయకులతో సమావేశమయ్యారు. F-16 ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్, ఎయిమ్-7 స్పారో వంటి వాటిని కొనుగోలు చేయాలని పొరుగు దేశం యోచిస్తోందని తెలుస్తోంది. అయితే దశాబ్దాలుగా చైనాతో పాక్ స్నేహంగా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా సైనిక ఉన్నతాధికారులు, రాజకీయ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అయినప్పటికీ అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాల్ని బలోపేతం చేసుకునే లక్ష్యంతో పాక్ సైనికాధికారులు అగ్రరాజ్యంలో అధికారిక పర్యటనలు చేస్తున్నారు. గాజాలో మారణహోమం సృష్టిస్తోందన్న విమర్శలకు తగ్గట్లుగానే ఇజ్రాయిల్ చర్యలు సాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ సైన్యం చేసిన గగనతల దాడుల్లో ఏకంగా 94 మంది పాలస్తీనా పౌరులు బలయ్యారు. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నామని IDF చెబుతున్నా పౌర మరణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా చనిపోయిన 94 మందిలో 45 మంది ఆహార పంపిణీ కేంద్రం వద్ద వేచి చూస్తున్న వారే ఉన్నారు.
దక్షిణ గాజాలోని శరణార్థి శిబిరంపై చేసిన దాడిలో 13 మంది చనిపోయారు. మధ్య గాజాలోని ఫలాఫెల్ స్టాండ్ సమీపంలో జరిగిన దాడిలో 8, గాజా సిటీలోని పాఠశాలపై బాంబులు పడగా 15 మంది పిట్టల్లా రాలిపోయారు. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ కాల్పుల్లో 500 మందికి పైగా మరణించారు. ఆకలిని యుద్ధ ఆయుధంగా ఇజ్రాయెల్ ఉపయోగిస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తోంది. 2023 అక్టోబర్ నుంచి గాజాలో 57,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గ్రీస్లోని క్రీట్ ద్వీపంలో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. భారీ సంఖ్యలో చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కార్చిచ్చు పొగ కారణంగా సమీప ప్రాంతాల్లోని ఆక్సిజన్ స్థాయిలో మార్పులు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై త్వరగా ఇళ్లను, హోటళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ఎవరూ తిరిగి రాకూడదని సూచించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. గ్రీస్లోని దక్షిణ ద్వీపం క్రీట్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు వేగంగా మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండ ప్రాంతంలోని అడవి చాలా భాగం దగ్ధమైంది. భారీ పొగ ఆకాశాన్ని కమ్మేయగా కారు మబ్బుల్ని తలపిస్తోంది. పొగ కారణంగా సమీప ప్రాంతాల్లోని ఆక్సిజన్ లెవెల్స్ లో మార్పులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఏమీ కాలేదని, కార్చిచ్చు ఇలానే కొనసాగితే శ్వాసకోశ సమస్యలు వస్తాయన్నారు. కార్చిచ్చుతో అప్రమత్తమైన అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత త్వరగా సమీప ప్రాంతాల్ని ఖాళీ చేయాలని ప్రజలకు నేరుగా ఫోన్ సందేశాల్ని పంపించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ఎవరూ తిరిగి రాకూడదని సూచించారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, హోటళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. సుమారు 1500 మందిని అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. సుమారు 230 మంది ఫైర్ ఫైటర్లు కార్చిచ్చు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. వాటర్ ట్యాంకులు, 10 హెలికాప్టర్ల సాయంతో మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే క్రీట్ ద్వీపంలో తరచూ కార్చిచ్చు వస్తుంటుంది. 2018లో వచ్చిన భారీ కార్చిచ్చు కారణంగా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ఇళ్లు, హోటళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పశ్చిమ ప్రకాశంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. వెలిగొండ జలాలను ఇంటింటికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. జలజీవన్ మిషన్ పథకం ద్వారా చేపట్టబోయే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం పూర్తయితే తాగునీటి సమస్యతో అల్లాడుతున్న వందలాది గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది. ఈ కార్యక్రమం పట్ల పశ్చిమ ప్రకాశం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీరనున్నాయి. వందలాది గ్రామాలకు నీటి కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు ఫ్లోరైడ్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ పరిస్థితులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని భావించి వైసీపీ హయాంలో నిధులు మంజూరు చేసింది. ఆ నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడంతో మురిగిపోయాయి. గడువు కూడా పూర్తి కావడంతో మిగిలిన నిధులు కేంద్రానికి వెళ్లిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి 2028 వరకు గడువు పెంచుకొని అదనపు నిధులు మంజూరు చేయించింది. జలజీవన్ మిషన్ ద్వారా 1290 కోట్లతో ఈ పనులు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపడియ గ్యాప్ వద్ద భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 12 ఎకరాల్లో వెలిగొండ జలాలను నిల్వ చేసి పైపుల ద్వారా జిల్లాలోని 6 నియోజకవర్గాలు, 31 మండలాలు, 1887 గ్రామాలకు ఇంటింటికి సరఫరా చేస్తారు. ఇందుకోసం మార్కాపురం మండలం గొట్టిపడియలోని వెలిగొండ ఆనకట్ట వద్ద 73 కోట్లతో చేపట్టిన ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు 35% పూర్తయ్యాయి. దీని ద్వారా వెలిగొండ జలాలను 12 ఎకరాల్లో నిర్మించనున్న పంప్ హౌజుల్లో నిల్వ చేస్తారు. అనంతరం యంత్రాలతో శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా పశ్చిమ ప్రాంతంలోని 1387 గ్రామాల్లో ఇంటింటికి సరఫరా చేస్తారు. ఈ పథకానికి కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం పూర్తయితే తమకు తాగునీటి కష్టాలు తీరుతాయని పశ్చిమ ప్రకాశం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు బాగా నీటి సమస్య ఎక్కువగా ఉండేది. కానీ ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల మా ఊరికి ఎంతో మేలు జరిగినట్టుంటుంది. మా చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో చాలా నీటి సమస్య లేకుండా చేస్తున్నారు. మాది ఎట్లా వెనకబడిన ప్రాంతం, అందుకని మాకు ఇది పెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాకు ఎంత త్వరగా వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. మా గ్రామంలో నీటి ఎద్దడి బాగా ఉండేది. ఇప్పుడు 1290 కోట్లతోటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. ముందున
అంతకుముందు ట్యాంకర్లు పెట్టి ఇబ్బంది పడి క్యూలో ఉండి నీళ్లు పట్టుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ బాధ తప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మా గ్రామంలో జలజీవనం వరకు కొంతవరకే జరిగింది. ఇది ఇంకా డబ్బులు అమౌంట్ శాంక్షన్ అవ్వటం వల్ల పూర్తి స్థాయిలో 100% పూర్తి అవుతుందని మేము ఆశిస్తున్నాము. మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ముందు జాగ్రత్తగా వెలుగొండ ప్రాజెక్టు కాబోయే ముందుగానే వాటర్ గ్రిడ్ మొత్తము అన్ని ఊర్లకు పైప్ లైన్లు వేసి ఇంటింటికి కుళాయిలు ఇచ్చి చేస్తున్నందుకు మేమంతా సంతోషిస్తున్నాము. పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసేది మా ఊరి దగ్గరే 1280 కోట్లు ప్రాజెక్టు కట్టారు. ఆ నుంచి మళ్ళా కనిగిరి గిద్దలూరికి కూడా మార్కాపురం 3 కాన్స్టిట్యూషన్లకు వాటర్ నడుపుతారు. ఇప్పుడు కాక ఉప్పు నీళ్ళు తాగలేక ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే మాకు ఇబ్బంది ఏమి ఉండదు, బాగా మాకు శుభ్రంగా ఉంటుంది, మంచి నీళ్ళు వస్తాయి ప్రాజెక్టుకు. వెలిగొండ పూర్తి చేసి ఈ వాటర్ గ్రిడ్ కూడా పూర్తయితే పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీరినట్లే. విశాఖ మహానగరపాలక సంస్థ 2041 మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రజలు భాగస్వాములు కావాలని BMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ కోరారు. రాజకీయాలకు అతీతంగా మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. ఇప్పటికే 2000 ఫిర్యాదులు అందాయని, ప్రజలు ఎవరైనా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. గత పాలకులు ఏదైతే మాస్టర్ ప్లాన్ పేరు చెప్పి కక్ష సాధింపు ఏదైతే చేశారో, గతంలో ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు భూములు కనుక వాళ్ళకి అమ్మకపోతే మీ యొక్క దాని నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్లు తీసుకెళ్తామని అనేక విధాలుగా వేధించి ఇన్కేస్ ఎవరన్నా అమ్మకపోతే వాళ్ళ దాంట్లో అన్యాయంగా అక్రమంగా అనేక తప్పిదాలు చేశారు. దీని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగానే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ సంబంధించి కూడా మేము కూడా విశాఖ ప్రజలందరూ కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 2000 పైచీలుగా మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈసారి మేము టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేశాము. ఏదైతే మాస్టర్ ప్లాన్ VMRDA వెబ్సైట్లో ఉంది, దానికి సంబంధించి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆన్లైన్లోనే ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఈసారి సెపరేట్గా 2 డేస్ రోజులు కేటాయించడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఎవరన్నా సరే వచ్చి అభ్యంతరాలు ఏమైనా కూడా తప్పనిసరిగా తెలియచేయాలని కూడా గతంలో కూడా తెలియచేయడం జరిగింది. ఇది విశాఖపట్నానికి ఒక తొలిమెట్టు లాంటిది. విశాఖపట్నం నగర అభివృద్ధి కానివ్వండి, ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో దానికి సంబంధించి కూడా 2041 మాస్టర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది మీ ద్వారా తెలియజేస్తాను.